సంసోను దేవునిని ప్రేమించవలసిన వాడు, దేవుని చేత అభిషేకం పొంది దేవుని పనిలో చురుకుగా ఉండవలసిన వాడు దేవునిలో వెనకబడిపోవటానికి కారణం ఏమిటి అనంటే దెలీలా మత్తులో పడ్డాడు. దేవునితో ఉండవలసిన వ్యక్తి దెలీలా మత్తులో పడ్డాడు కాబట్టి అతను దేవుని శక్తిని పోగొట్టుకున్నాడు. అలాగే గెత్సెమనే వనములో యేసుక్రీస్తు ప్రభువారు ఒంటరిగా ఏకాంతంగా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆయన ప్రార్థన చేస్తున్నప్పుడు చెమట పడతా ఉంది. తోటలో చెమట పట్టడం ఏంటండి అసలు? మీరు ఎప్పుడన్నా ఆలోచించారా? అది ఒక తోట. ఆ తోటలో చాలా రకాల చెట్లు ఉన్నాయి. ఆ చెట్లు కూడా చిన్న చిన్నవి కాదు, పెద్ద పెద్ద చెట్లు. గాలి వేస్తూ ఉంటుంది, చెట్లు కొమ్మలు ఊగుతూ ఉంటాయి. ఎవరైనా సరే తోటలో అబ్బా ప్రాణం హాయిగా ఉంది, కమ్మని గాలి కొడుతుంది అని అనుకుంటారు. కానీ ఈ తోటలో యేసుక్రీస్తు ప్రభు వారికి చెమట పడతా ఉంది. ఎందుకు చెమట వస్తుందంటే ఆత్మ ఆవేదన, ఆత్మ భారము, ఆత్మను దేవుని సన్నిధిలో సమర్పించుకుంటా ఉన్నాడు కాబట్టి ప్రభు శరీరములో నుండి చెమట వచ్చింది. కానీ అక్కడ గాలి లేక కాదు, ఆ తోటలో గాలి ఉంది, చల్లని గాలి ఉంది. అందుకే శిష్యులు మత్తులో పడిపోయారు, నిద్రపోతున్నారు. ప్రియరా, మన జీవితాల్లో కూడా మత్తులో పడిపోతుంటాం కొన్నిసార్లు. సోదరుడా సోదరి, కొన్నిసార్లు స్నేహితులు చెప్పుచున్న మాటలు, ఆ స్నేహాల మత్తులో పడిపోతావు. నీ స్నేహితులు ఏదేదో చెబుతారు, మనం అది చేయాలి, ఇది చేయాలి, ఈ వయసులోనే ఏదో చేయాలి, ఏదో సాధించాలి, తల్లిదండ్రులను లెక్క చేయకూడదు, అవసరమైతే సేవకుడి మాట కూడా మనం వినకూడదు, మన ఇష్టం వచ్చినట్టుగా మనం చేయాలి అనే మాటలు నీ స్నేహితులు చెబుతూ ఉంటారు. వాటికి నువ్వు ఇన్స్పైర్ అయిపోతూ ఉంటావు, ప్రేరేపించబడతా ఉంటావు, ఆ మత్తులో పడిపోతూ ఉంటావు. అది తర్వాత నీకు నష్టంగా మారుతుంది. మనుషులు ఏదో ఒక చెడు అలవాటుకు, ఒక చెడుగు కోరికలకు, ఏదో లోక సంబంధమైన వాటికి అలవాటు పడి ఆ మత్తులో పడిపోతా ఉన్నారు. సాతానుడు ఒక్కొక్కరిని ఒక్కొక్క మత్తులో పెడతాడండి. కొంతమందిని చెడు అలవాట్లనే మత్తులో పెడతాడు, కొంతమందికి స్త్రీ వ్యామోహము, పురుషుడు వ్యామోహం అనే మత్తులో పడేస్తాడు, కొంతమందిని ధనాపేక్ష అనే మత్తులో పడేస్తాడు, కొంతమందిని ఏదో చేయాలి, ఏదో సంపాదించాలనే మత్తులో పడేస్తాడు. అలాగే మత్తులు అయిపోయి సొంత తోటను కాచుకోవటం మరిచిపోయి శోధనలో పడిపోతూ ఉంటాము. అందుకనే ఇక్కడ పౌలు గారు అంటున్నాడు, 7-8 వచనం చదవండి మరలా. మనము పగటివారమై ఉన్నాము గనుక మత్తులమై ఉండక. ఏమై ఉండకూడదండి? మనం ఏమై ఉండకూడదు? మత్తులుగా ఉండొద్దు. మరి మత్తులుగా ఉండకుండా ఏం చేయాలి? ఏమైనా ఉంది ఇక్కడ చెప్పండి. మనము పగటివారమై ఉన్నాము గనుక మత్తులమై ఉండక విశ్వాస ప్రేమలను కవచము, రక్షణ నిరీక్షణను శిరస్త్రాణమును ధరించుకొందము. కావున ప్రభునందు ప్రియరా, మన సొంత తోటననగా మన ప్రార్థనా జీవితాల్ని కాపాడుకోవాలి అనంటే దేవుని యొక్క సన్నిధిలో జాగ్రత్తగా మనం ఉండాలి. నిన్ను ఆత్మలో లేవనెత్తడం కోసం, నిన్ను ఆత్మలో బలపరచడం కోసం
దేవుని వాక్యం నీకు బోధిస్తూ ఉంటాడు పరిశుద్ధాత్మ దేవుడు. పరిశుద్ధాత్మ దేవుడు ఇవన్నీ నీకు నేర్పిస్తూ ఉంటాడు. ఇలాగ నేర్పించినప్పుడు వాక్యానుసారమైన జీవితాన్ని నేను కలిగి ఉండాలి. కావున మన జీవితాల్లో మనలో ఏ మత్తులో ఉన్నామో సహోదరుడా, నిన్ను నువ్వు జాగ్రత్తగా పరిశీలన చేసుకో. ఏదో ఒక చెడు అలవాటు, ఇకంతే ఆ చెడు అలవాటే నిన్ను అలాగూ ప్రక్కకు లాక్కెళ్ళిపోద్ది. అందుకనే ఇలాంటి మత్తుల్లో నుండి మనం విడుదల పొందాలి. విడుదల పొంది ఏమేమి ధరించాలంటున్నాడు? విశ్వాస ప్రేమలను కవచము, రక్షణ నిరీక్షణయను శిరస్త్రాణమును ధరించుకొందము. వీటిని నాకివ్వు ప్రభువా నేను అడగాలి. వీటిని నేను కలిగి ఉండాలి, వీటిని నేను సంపాదించుకోవాలి ప్రభు అని నీవు దేవుణ్ణి అడుగుతూ ఉండాలి. అంతేకాదు, ఈ మత్తు వదలాలంటే ఏం చేయాలి? మాకు ట్యూషన్లో మాస్టర్ ఏం చెప్పాడంటే, ట్యూషన్ మాస్టరు, చదువుతున్నప్పుడు నిద్ర వస్తుంది అబ్బాయి. ఏమొస్తుంది? చదువుతున్నప్పుడు నిద్ర వస్తుంది. విశ్వాసులకి ఎప్పుడు నిద్ర వస్తుందో తెలుసా? ప్రార్థన చేసేటప్పుడు వస్తుంది. విశ్వాసులకి ప్రార్థన చేసేటప్పుడు నిద్ర వస్తుంది. రెండోది బైబిల్ చదివేటప్పుడు వస్తుంది. ఈ రెండు పనుల్లో ఏదో ఒక పని చేసి నీకు నిద్ర వస్తుంది. అందుకని అస్సలు బైబిల్ చదవట్లేదు అనుకో, నువ్వు కనీసం నిద్ర రావాలని అందుకోసమన్నా బైబిల్ చదువుకో. ఎట్లో కట్ట బాగుపడతావు. ఏమ్మా? ఎలాగన్నా బాగుపడతావు. నీకు నిద్ర రావాలి, నిద్ర రావట్లేదు, ఏదో చచ్చినాయి అని అంటారు. ఏంటయ్యి? కనుపాపలు. మరి మీలో ఎంతమందికి చచ్చినాయో. ఆ కనుపాపలు చచ్చిన వాళ్ళు నీకు నిద్ర రావాలంటే ఏం చేయాలి? బైబిల్ చదువు, రెండు ప్రార్థన చేయి, అప్పుడన్నా మారు మనసు పొందుతారు. సరే, ఇక్కడ మనం చేయాల్సింది ఏంటి అంటే, మరి మాస్టర్ చెప్పిన మాట ఏమిటంటే, మరి చదువుకుంటున్నప్పుడు నిద్ర వస్తుంది సార్, ఏం చేయాలి అని అంటే ఆయన ఏమన్నాడో తెలుసా? చదువుకునే పిల్లలందరూ వినండి. ఆయన ఏమన్నాడంటే, అబ్బాయి, మీ హెడ్ మీద, మీ తల మీద సెంటర్లో కొన్ని వెంట్రుకలు ఉంటాయి. అవి ఒక 10-15 వెంట్రుకలు గట్టిగా పట్టుకొని వాటిని పైకి లాగండిరా. ఆ వెంట్రుకలు పట్టుకొని పైకి గుంజండి. 4-5 సార్లు గుంజితే మీ చర్మం ఏమంటుందంటే ఏదో సౌండ్ వస్తుంది అన్నాడు. చిటుక్కుమని సౌండ్ వస్తుంది. అప్పుడు దాకా లాగండి, మీకు మత్తు పోద్దే, చదవండి అని అన్నాడు. ఇంకొకటి ఏం చెప్పాడంటే, ఈ చెవికి క్రింద ఉంటుంది కదా మెత్తని భాగం, దీన్ని బాగా మెలబెట్టి నొక్కండి దీన్ని, అప్పుడు మీ మత్తు పోద్ది అని అన్నాడు. ప్రియులరా, అది టెంపరీగా పోతుంది, కానీ ఆత్మ సంబంధమైన మత్తు ఒక్కసారి పట్టిందో ఇక నిన్ను వదలదది. చాలా డేంజర్ అది. సహోదరుడా, ఆత్మ సంబంధమైన మత్తులో పడ్డావో, ప్రార్థనలో దిగజారేవో, దేవుని బిడ్డల సహవాసానికి నువ్వు దూరం అయిపోయావో, మత్తులో పడతావు. ఆ మత్తు నిన్ను వదలదక, అది ఊరకనే వదలదండి. అసలు ఆ మత్తులో పడేసింది ఎందుకయ్యానంటే దేవుని నుండి నిన్ను దూరం చేయటం కోసం. అందుకనే మత్తులో పడకుండా ఉండాలంటే మనమేమి చేయాలి? చూడండి దేవుని వాక్యంలో కొలసీలకు రాసిన పత్రిక, కొలసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము. కొలసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 2వ వచనం నుండి చూడండి. ప్రార్థన యందు నిలకడగా ఉండి, ప్రార్థన యందు నిలకడగా ఉండి, కృతజ్ఞత గలవారై దాని యందు మెలకువగా ఉండుడి. అందరూ చెప్పండి మాట, ప్రార్థన యందు నిలకడగా ఉండి, కృతజ్ఞత గలవారై దాని యందు మెలకువగా ఉండుడి.
ప్రియులరా, ఆత్మ సంబంధముగా మత్తు అని అనగానే అది నిద్ర అని కాదు, ఆత్మలో జారిపోవటము. అంటే మత్తు అంటే ఎలా ఉంటుందంటే, ఒకప్పుడు నేను ప్రార్థన చేస్తే నాకు దేవుని శక్తి చూశాను. నేను ఒకప్పుడు ప్రార్థన చేస్తుంటే నాలో నుండి దేవుని ఆత్మ మండింది. ఏ విషయమైనా నేను ప్రార్థన చేస్తే దేవుడు దర్శనాలు చూపించేవాడు నాకు. ఇప్పుడేంటో ఏమైందో కానీ ఎంత ప్రార్థన చేసినా దర్శనం లేదు, ఎంత ప్రార్థన చేసినా ఆ దేవుని శక్తి నాకు కనబడటం లేదు అని అనిపించి, అలాగూ నీ మనస్సు ఆలోచించి ఇక ప్రయత్నం చేస్తావు. చేసి నిదానంగా ఏమవుతుందంటే, ఎంత ప్రార్థన చేసినా దర్శనం లేదు, స్వరము లేదు, ఇంకా చేసి ఏం ఉపయోగంలే అని ప్రార్థన చేయటం సర్దుకుంటావు. అది నువ్వు పడ్డ మత్తు, అది నువ్వు పడ్డ మత్తు. అది సాతానుడు పని అంతా ఏమిటంటే, అలాంటి మనస్సు నీకు తెచ్చి అలాగు నిన్ను దేవునికి దూరం చేసి మత్తులో పడేయాలి. అక్కడ నుండి అన్నీ నీలో నెగిటివ్ థాట్స్ వస్తాయి. నెగిటివ్ థాట్స్ అన్ని వ్యతిరేకమే. ప్రార్థన, బైబిలు, ఆరాధన, దేవుని సన్నిధికి సమయానికి వెళ్ళాలి అనే విషయంలో కూడా ఇప్పుడు ముందే వెళ్ళకపోతే ఏమైందిలే, కాస్త ఆలస్యంగా వెళితే పోదా, నెగిటివ్ థాట్స్ వచ్చేస్తాయి. సహోదరా సహోదరి, ఎప్పుడైతే ఇలాంటి నెగిటివ్ థాట్స్ నువ్వు ఆలోచిస్తావో మత్తులో పడ్డావు అని అర్థము. ఈ మత్తులో నుండి మనం కోలుకోవాలి, మనము తిరిగి లేవాలి. సహోదరా సహోదరి, నీవు పడ్డ స్థితిలోనే ఉండటము దేవుని చిత్తము కాదు. నీవు పడిన స్థితిలోనే ఉండటం అనేది దేవుని ఉద్దేశం కానే కాదు. అందుకని పరిశుద్ధాత్మ దేవుడు ఏమంటున్నాడంటే, నీవు తిరిగి రావాలి. నీ ఆత్మ మేల్కొల్పబడాలి. నీ ఆత్మీయ జీవితం మొదటి ఉజ్జీవాన్ని చూడాలి. నీ ఆత్మీయ జీవితం మరలా తిరిగి ఫలించాలి. మరలా ప్రార్థన చేయాలి, మరలా దర్శనాలు చూడాలి, మరలా దేవుని శక్తిని పొందాలి. ఆ మొదటి ఉషార, ఆ మొదటి శక్తి, ఆ మొదటి ప్రేమ, ఆ మొదటి విశ్వాసం, దేవుని కొరకు ఏదో చేయాలని కడుపు రగులుతూ వచ్చింది చూడు, ఆ మంటలు మరలా తిరిగి నీలో లేవాలి. అందుకనే జాన్ వెస్లీ అనే భక్తుడు, ఆ ఇంగ్లాండ్ దేశం యొక్క దైవజనుడు, అపోస్తులుడైన జాన్ వెస్లీ గారు ఏం చెప్పాడు అనంటే, దేవుణ్ణి ఏమడిగాడంటే, ప్రభువా నీ కొరకు నేను అరిగిపోవాలి కానీ తుప్పు పట్టకూడదు అని ప్రార్థన చేశాడు. ఏమవ్వాలంట దేవుని కొరకు? నేను దేవుని కొరకు అరిగిపోవాలి కానీ తుప్పు పట్టకూడదు. సహోదరుడా, తుప్పు పట్టడం కంటే అరిగిపోవటం మంచిది. దేవుని పని చేయకుండా ఉండటం కంటే చేసి పరలోకానికి వెళ్ళటం మంచిది. సిలువను దూరంగా ఉంచటం కంటే సిలువను మోయటం మంచిది. మత్తులో ఉండి ప్రమాదములో పడటము కంటే మెళకువగా ఉండి సింహాసనం మీద కూర్చోవటం మంచిది. అందుకనే సంఘములో ప్రతి ఒక్కరిని దేవుడు తన సింహాసనం మీదకి ఆకర్షించుకుంటా ఉన్నాడు. కావున నీవు పడి ఉన్న మత్తులో నుండి సింహాసనానికి లేవాలి. నీవు జారిన స్థితిలో నుండి ఉన్నత స్థితికి రావాలి.
దేవునికి దూరం అవుతున్న పరిస్థితుల్లో నుండి దేవునికి దగ్గరగా రావాలి. దేవుని కాడిని, దేవుని పనిని క్రింద పడేసే దాని నుండి కాడిని భుజాన వేసుకొని ప్రభువుతో సాగాలి, నడవాలి. అలాగూ దేవుని కొరకు నీవు రగులుతూ ఉండాలి. సోదరా సోదరి, మనలో ఇక్కడ ఈ వాక్యము వింటున్న, ఈ వర్తమానం వింటున్న సహోదరుడా సహోదరి, ఈ వర్తమానం వింటున్న చిన్న బిడ్డలారా, యవనస్తులారా, నీలో దేవుని కార్యము జరుగును గాక, నీలో పరిశుద్ధాత్ముడు మండును గాక, మన సంఘంలో దేవుని శక్తిని చూచుదుము గాక. పరిశుద్ధాత్ముడు అలాగూ మనలను నడిపిస్తూ ఉన్నాడు. అందుకు నీ జీవితాన్ని ఆయనకు నువ్వు సమర్పించాలి. అందుకనే అలాగూ నువ్వు తిరిగి మరలా తయారు కావాలంటే, మరలా నువ్వు దేవుని కొరకు నిలిచి ఫలించే వ్యక్తిగా మారాలంటే, పౌలు గారు చెబుతా ఉన్నాడు 2వ వచనం, కొలస్సీ 4:2లో, ప్రార్థన యందు నిలకడగా ఉండి. దేనిలో నిలకడగా ఉండాలండి? దేనిలో నిలకడగా ఉండాలి? ప్రార్థనలో నిలకడగా ఉండండి. ఈ ఒక్క పని నువ్వు చేయి చాలు. తెల్లవారుజాము ప్రార్థన జరుగుతుందా? ఆ ప్రార్థనకు వెళ్ళు, నువ్వు ఆ ప్రార్థనలో పాల్గొను. పగలేమైనా 1 గంట నీకు టైం దొరికిందా? ఆ టైంలో బైబిల్ చదువు, ప్రార్థన చెయ్యి. రాత్రికి గ్రూప్ ప్రార్థన జరుగుతుందా? ఆ ప్రార్థనలో పాల్గొను. అది నా గ్రూప్ కాదులేని అనుకోబాకు. ఏదైతే ప్రార్థన, ప్రార్థనలో పాల్గొను, నువ్వు చెయ్యి. ఏకాంతంగా టైం దొరికిందా? ఏకాంత ప్రార్థన చెయ్యి. సోదరుడా, నువ్వు బండి నడుపుతున్నావా? బండి నడుపుకుంటూ ప్రార్థన చెయ్యి, పాటలు పాడుతా వెళ్ళు. సాతానుడు నీ బండిని వెంటాడ్డక. ప్రార్థనలో నిలకడగా ఉండు. నీవు ప్రార్థించే వ్యక్తివైతే దేవుని దూతలు నీ దగ్గరకు వస్తారు. నీవు ప్రార్థించే వ్యక్తివైతే దేవదూతలు మీ ఇంటిలో డైనింగ్ టేబుల్స్ దగ్గర కూర్చుంటారు. వాళ్ళు వచ్చి సహోదరుడా, నీవు దిబ్బె మీద కూర్చున్నా సరే, నీవు ఒక అరుగు మీద కూర్చున్నా సరే, నీవు ఒక చెట్టు క్రింద కూర్చున్నా సరే, నీవు దేవుని మందిరావరణంలో ఎక్కడ ఉన్నా సరే, పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను లేపాలి అని, నిన్ను మరలా తిరిగి రగిలించాలి అని, ఆయన కొరకు నువ్వు వాడబడే ఒక గొప్ప ఖడ్గముగా, సాధనముగా నిన్ను మార్చాలి అని దేవుని ఉద్దేశమై ఉన్నది. దేవుని కార్యాలు అవి ఎక్కడో కాదు, నీ గుండెల్లో నుండే ప్రారంభమవుతాయి. సోదరుడా సోదరి, నా కడుపు కోతబడింది అని బాధపడుతున్నావేమో, నీ కడుపును బాగు చేసి దేవుని కార్యాలు ప్రారంభించే దినాలు నువ్వు రాబోతున్నాయి. అవి ఇప్పుడే వస్తూ ఉన్నాయి. అందుకనే మనం ఏం చేయాలి అనంటే, ప్రార్థనలో నిలకడగా ఉండండి. ఒక సేవకుడు, అయా తెల్లవారుజామున ప్రార్థనకు రాయ్యా, ప్రార్థనలో పాల్గొనయ్యా అని నిన్ను ప్రేమతో చెబుతుంటే నీకు అది చులకనగా ఉంది కదా. ఏముందలే, చులకనగా ఉంది. చులకనగా నువ్వు తీసుకుంటుంది ఎందుకో తెలుసా? దేవునిని నువ్వు తృణీకరిస్తున్నావని అర్థం. బాగా గుర్తుపెట్టుకో యవనస్తుడా.
నువ్వు దేవుణ్ణి తృణీకరిస్తున్నావు. బియ్యంలో మట్టిగడ్డ ఏరి బయట బారేసినట్లుగా దేవుణ్ణి అలా పడేస్తున్నావు నువ్వు. ప్రార్థనకు రాయ్యా, నాతో కలిసి ప్రార్థన చేయండి అని చెప్పాను ఎవరితోనన్నా. నువ్వు ఆ అవకాశాన్ని ఒక గోల్డెన్ ఆపర్చునిటీగా తీసుకోవాలి. ఆ జ్ఞానం నీకు రావాలి. అందుకనే దేవుని వాక్యం మాట్లాడుతోంది, ప్రార్థనలో నిలకడగా ఉండండి. నీ ప్రార్థన జీవితాన్ని మెయింటైన్ చేసుకో. సంఘంలో ప్రార్థనలు, ఇంటిలో ప్రార్థనలు, సేవకునితో కలిసి ప్రార్థనలు, యవనస్తుల కొరకు ప్రత్యేక ప్రార్థన పెట్టినప్పుడు ఆ ప్రార్థనలో పాల్గొనటం, స్త్రీల కొరకు ప్రత్యేక ప్రార్థనలు పెట్టినప్పుడు ఆ ప్రార్థనలో పాల్గొనటం, ఇవన్నీ కూడా చేయగా 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 ఒకానొక దినాన నీ బంధకాలను త్రెంచివేస్తాయి. నీ చీకటి యొక్క పొరలను తొలగించి సరిగ్గా దేవుని వెలుగుని నీ మీద నింపుతూ ఉంటాయి. అది ఎలాగూ జరుగుతుందంటే అపోస్తుల కార్యాలు చూడండి. చివరిగా ఈ వాక్యాన్ని చూద్దాం. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 28వ వచనం చూడండి. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ ఆ యావత్ మందను గూర్చియు మీ మట్టుకు మిమ్మును గూర్చియు జాగ్రత్తగా ఉండుడి. చూడండి, ఇక్కడ జాగ్రత్తగా అప్రమత్తముగా ఉండండి. ఏంటి, ఏ విషయంలో జాగ్రత్తగా ఉండాలంట? దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు. ఏ సంఘాన్ని కాయటానికండి? తన సంఘము. తన సంఘం అంటే ఎవరో తెలుసా? నీవే. ఇప్పుడు నీ గుండె మీద నీ కుడి చేయి పెట్టుకొని తన సంఘము అనగా నేనే అని చెప్పుకోండి. మీరు మరలా చెప్పుకోండి, నేనే ఆయన సంఘాన్ని, నేనే ఆయన శరీరాన్ని, సంఘం అనగా నేనే. ఇప్పుడు ఏమంటున్నాడు ఇక్కడ? తన సంఘమును కాయుటకు అనగా ప్రియులరా, మనల్ని కాయుచున్న దేవుడు అండి, మనలను నడిపించుచున్న దేవుడు, మనలను పోషించుచున్న దేవుడు, మనకు ఆరోగ్యాన్ని ఇచ్చుచున్న దేవుడు, పని లేదు అనుకుంటే పనిని చూపించుచున్న దేవుడు, పోషణ ఎలాగా అనుకుంటే నిన్ను పోషించుచున్న దేవుడు, నీవు బాధలో ఉన్నప్పుడు నీ మీద జాలి పడుచున్న దేవుడు, రోగము వచ్చి భయపడుతూ ఉంటే ఆ బాధను నేను తీసివేస్తాను అని నీకు చెప్పుచున్న దేవుడు, సోదరుడా సహోదరి, దేవుని పని ఏమిటి అనంటే తన సంఘాన్ని కాయటము. తన బిడ్డలను కాయటము, తనను ఎరిగిన కుటుంబాలను కాయటము. నిన్ను కాచుచున్న దేవుడు, యెహోవా ఎలోహిం, ఆయన చూచుచున్న దేవుడు. సోదరుడా సోదరి, అందుకనే మనము ఇక్కడ వాక్యంలో చదువుతూ ఉన్నాము 28వ వచనంలో,
తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేనియందు అధ్యక్షులుగా ఉంచెను. పరిశుద్ధాత్ముని మనకిచ్చి, దేవుడు తన ఆత్మనిచ్చి మనలను కాచుచూ నడిపించుచూ ఉన్న ఆ దేవుని వైపు చూస్తూ మన సొంత తోటను, ఏ తోట అండి అది? మన సొంత తోటను మనము కాచుకుంటూ ఉండాలి. సోదరుడా, సహోదరి, ఈ విషయంలో నువ్వు నిలకడగా ఉన్నట్లయితే దేవుడు నిన్ను గొప్ప స్థాయికి లేవనెత్తుతాడు. ప్రార్థన చేసుకుందాం. ఒక నిమిషం అందరము తలలు వంచి ప్రభు సన్నిధిలో మన హృదయాలను మనం పరీక్షించుకుంటూ అందరము మోకాళ్ళ మీద ఉండి, పరిశుద్ధాత్ముడా మీ సన్నిధి మాతో ఉంచండి నాయనా. మా సొంత తోటను కాచుకొనుటకు దేవుని యొక్క అగ్ని మమ్ములను రగిలించాలి ప్రభు అని దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేద్దాం. అందరూ మోకాళ్ళ మీద ఉండి ఒక నిమిషం అందరూ ప్రార్థన చేసుకోండి. ప్రభువా మీ సన్నిధి మాతో ఉంచండి నాయన. మీ వాక్యపు వెలుగులో మమ్మలను నడిపించండి. మీ కృపతో మమ్మలను నింపండి ప్రభువా. దేవుని పనిలో నమ్మకస్తులముగా ఉండాలయ్యా. మీ వాక్యము చేత నింపబడాలి. అపోస్తలుడైన జాన్ వెస్లీ ఏ రీతిగా నన్ను అరిగిపోనివ్వండి కానీ తుప్పు పట్టనివద్దని అలా ప్రార్థన చేశాడో ప్రభువా, మేము మీ కొరకు అరిగిపోవాలి ప్రభువా, సానబెట్టబడాలి ప్రభువా అని నువ్వు ప్రభువుని అడుగుతావా? నిన్ను నువ్వు తగ్గించుకుంటావా? దేవుని సన్నిధిని, దేవుని శక్తిని మనం పొందుకుందాము. పరిశుద్ధుడైన మా ప్రభువా, మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. ఈ ప్రియబిడ్డలను మీరు దర్శించండి. దేవుని కార్యములు ప్రతి ఒక్కరి జీవితంలో మీరు జరిగించండి నాయన. దేవుని ఆత్మచేత ప్రతి ఒక్కరు తాకబడు బిడ్డలుగా చేయండి ప్రభువా. పరిశుద్ధాత్ముడు మమ్ములను కాయుచున్నాడు అనే గ్రహింపుతో మేము జీవించి మీ సన్నిధిలో మేము ముందుకు సాగడి వారముగా చేయండి తండ్రి. ప్రతి కుటుంబమును మీరు దర్శించండి. ప్రతి బిడ్డను మీరు దర్శించండి. ప్రతి ఒక్కరు దేవుని మార్గములో నడుచుకొని వారిగా చేయండి. మా యొక్క ఆత్మీయ జీవితం అనే తోటను కాచుకుంటూ మీ కొరకు ఫలించే వారిగా మమ్మలను చేయమని మా ప్రభు అయిన యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని కృప, పరిశుద్ధాత్మని యొక్క సన్నిధి ఇప్పుడు నెల్లప్పుడు ఇక్కడ చేరిన మనకును ఈ మాటలు ఆలకిస్తున్న ప్రతి ఒక్కరికి తోడుగా ఉండి ప్రభు సన్నిధిలో మనల్ని బలపరిచి నడిపించును గాక. ఆమేన్.